హాయ్ ఫ్రెండ్స్, మీ అమ్మగారు నాన్నగారు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు స్టోరీ అయితే స్టార్ట్ చేయబోతున్నా. ఇది రియల్గా జరిగిన స్టోరీ ఫ్రెండ్స్. ఈ స్టోరీ ఏంటంటే, ఒక చెట్టు దగ్గర 100 మందిని చంపేసింది. ఆ చెట్టు ఎక్కడో కాదు ఉండేది, న్యూజెర్సీ బెన్నా టౌన్షిప్ ఈ ప్రాంతంలో అయితే ఈ చెట్టు ఉంది. ఈ చెట్టు నైటు దగ్గర దెయ్యాలు తిరుగుతూ ఉంటాయని, ఆ దెయ్యాలు కూడా 3 మాత్రమే ఉంటాయని, ఆ 3 దెయ్యాలు అటువైపు ఎవరు వెళ్తే వాళ్ళని చంపేస్తూ ఉంటాయని చాలా రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారంటే, అక్కడ ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది. అక్కడ ఒక అందమైన అమ్మాయి తన పని తను చేసుకుంటూ ఉంటే అక్కడ ఉండే వాళ్ళకు ఆ అమ్మాయి పైన కన్నుపడి ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేశారు. మరియు వాళ్ళ హస్బెండ్ని కూడా కొట్టి చంపేశాడు. వాళ్ళ పిల్లోడిని కూడా చంపేసి ఆ చెట్టు కిందే పాతి పెట్టారు. అలా పాతి పెట్టిన 3 రోజుల తర్వాత నుంచి ఈ ఈ విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతూ ఉన్నాయని చాలామంది చెప్తూ ఉన్నారు. అయితే కొద్దిమంది నమ్మకుండా ఎవరైతే ఉన్నారో పారానార్మల్ యాక్టివిటీస్ని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళైతే ఒకసారి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళారు. వెళ్తే అప్పుడు కూడా నైట్ దగ్గర 11:30 అవుతుంది. ఆ టైంలో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడ్వాన్స్డ్ మిషన్స్తో ఒకసారి చెక్ చేశారు. చెక్ చేస్తే నిజంగా దెయ్యాల సౌండ్ వినపడడం, ఆ వైబ్రేషన్స్ అన్నీ దాంట్లో రికార్డ్ అవ్వడం, అవన్నీ లైవ్గా వాళ్ళు ఫేస్ చేసి మరి వీడియో కూడా తీశారు. ఆ వీడియోని ఎన్నోసార్లు నెట్లో పెట్టారు. ఇది ఇప్పటికీ దీన్ని ఒక ట్రీ అని కాకుండా ఏమంటారంటే ద డెవిల్స్ ట్రీ అని మాత్రమే అంటారు. అక్కడ అంత ఫేమస్ అయిన ట్రీ ఇప్పటికీ ఎంతోమంది ఈ ట్రీ చంపేస్తూ ఉంటుంది. మరియు రాత్రిపూట అటువైపు వెళ్ళే వాళ్ళకి యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి అని చెప్పి నిజంగా స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఒక పారానార్మల్ యాక్టివిటీ చేసే అతనైతే దీన్ని నమ్మకుండా నైట్ దగ్గర 10:30కి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటే సడన్గా అటువైపు కారు స్పీడ్గా వచ్చి అతన్ని గుద్ది చంపేసింది. యాక్సిడెంట్లో ఆ కెమెరా తన దగ్గర చెట్టు కిందనే పడిపోయింది. ఆ కెమెరాని మార్నింగే ఆ ఊరిలో ఉన్న పెద్దవాళ్ళు దాన్ని ఓపెన్ చేసి చూశారు. ఆ కెమెరాలో చాలా భయంకరమైన దృశ్యాలు కనపడ్డాయి. అవి కూడా తలలు లేకుండా విచిత్రమైన దెయ్యాలు 3 కనపడ్డాయి. కరెక్ట్గా 3 మాత్రమే కనపడ్డాయి. సో ఇది రియల్ హర్రర్ స్టోరీ అని చాలామంది చెప్తూ ఉంటారు. దానికి ఎంతోమంది ప్రూఫ్లు కూడా చూపిస్తూ ఉంటారు. మరిన్ని హర్రర్ స్టోరీస్తో మీ ముందుకు వస్తాను. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.